ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, చాలా అంటే చాలా కష్టపడిటింగ్ కావచ్చు, లేకపోతే పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, కనీసం 1 మిలియన్ వ్యూస్ రాకపోతే కూడా ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. అప్పుడు చచ్చిపోవాలి అనిపిస్తుంది అనే డైలాగ్ గుర్తు ఖరాబ్ అవుతుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల. తెలుగులో అంటే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అదంతా పక్కన పెట్టేస్తే ఓన్లీ వీడియో సాంగ్స్కే కొన్ని వందల మిలియన్స్ వ్యూస్ వచ్చిన కొన్ని టాప్ 5 తెలుగు సాంగ్స్ గురించి ఈ వీడియోలో రివ్యూ ఇవ్వబోతున్నాను. విత్ మసాలాతోనే మంచిగా ఉంటుంది. సో ఎండ్ వరకు చూడండి. సో ఏమన్నా మీకు వీడియో సాంగ్స్ కావాలనుకుంటే మాత్రం జస్ట్ కామెంట్ చేసేస్తే మీరు నెక్స్ట్ డే మీరు మన వీడియో చూసేస్తారు. సో ఎవరు కామెంట్ చేస్తారో వాళ్ళ గురించి కూడా రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏమన్నా కామెంట్లు చెప్పాలనుకుంటే ఈ వీడియోలో మీ గురించి కూడా చెప్పేస్తాను. సో సొల్లు లేకుండా పక్కన పెట్టేస్తే ఇదొక హఠాత్ పరిణామం. బాలీవుడ్ టాలీవుడ్ కాకుండా ఓన్లీ ఫోక్ సాంగ్లో అయితే బుల్లెట్ బండి అనే సాంగ్. సో ఈ సాంగ్ని రాసిన వారైతే లక్ష్మణ్ అన్న గారు. అలాగే బుల్లెట్ బండి అనే సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత అప్ టు 1 మంత్ వరకు అయితే మా అయితే మిలియన్స్లోనే వ్యూస్ వచ్చాయి. అనుకోకుండా ఒక మ్యారేజ్లో డ్యాన్స్ చేయడం వల్ల ఫుల్ వైరల్ అయిపోయింది అన్నట్టు ఆ డ్యాన్స్. సో ఆ డ్యాన్స్ వైరల్ అయిందనే అనుకున్నాము. సో ఆ జంటని కూడా చాలా టీవీ మీడియా ఛానల్స్లో అయితే ఇంటర్వ్యూ కూడా చేశారు. కానీ ఆ సాంగ్ ఏదైతే యూజ్ చేసిన సాంగ్ ఉందో అక్కడి నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, పిచ్చ వ్యూస్ అయితే వచ్చేసినాయి అన్నట్టు. ఎలాంటి వ్యూస్ అంటే ఒకసారి వీడియో చూసేస్తే మనము ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. డాన్సే వైరల్ అయిందనే అనుకున్నాము. సో ఆ జంటని కూడా చాలా టీవీ మీడియా ఛానల్స్లో అయితే ఇంటర్వ్యూ కూడా చేశారు. కానీ ఆ సాంగ్ ఏదైతే యూజ్ చేసిన సాంగ్ ఉందో అక్కడి నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, పిచ్చ వ్యూస్ అయితే వచ్చేసినాయి అన్నట్టు. ఎలాంటి వ్యూస్ అంటే ఒకసారి వీడియో చూసేస్తే మనము కాస్ట్యూమ్స్ కావచ్చు, ఏదైతే పల్లెటూరు అమ్మాయిలాగా డ్రెస్సింగ్స్ కావచ్చు, పైన డ్యాన్స్ కావచ్చు, దాని తగ్గట్టు మ్యూజిక్ కావచ్చు, లైరిక్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. 5 స్టార్ కంటే ఇంకో 5 స్టార్ యాడ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. 330 మిలియన్స్ వ్యూస్ అయితే క్రాస్ అయ్యని చెప్పొచ్చు. సో దాని పక్కన పెట్టేస్తాయి. ఇంకొకటి చాలా అంటే చాలా ట్రెండ్లో అయ్యేది ఇప్పుడు యూత్ మన ఢిల్లీలో అయితే చాలామంది ఎడ్యుకేషన్ కెరియర్ మీద అడిక్ట్ అవుతారు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే యూత్ అందరు లవ్కు చాలా అంటే చాలామంది అడిక్ట్ అవుతారు. అది పుట్టిన నుంచి అయితే ఎవడో తల్లి ప్రేమ నుంచి ఇది అదే అనుకుంటారు. కానీ పక్కా అయితే మెచ్యూర్ అయిన తర్వాత అయితే పక్కా లవ్ ఫెయిల్యూరో లవ్ సక్సెస్ ఏదో ఒక స్టోరీ అయితే కథనం చాలామందికి ఉంటుంది. సో లవ్ ఫెయిల్యూర్ విషయానికి వచ్చేస్తే బుల్లెట్ బండి అంటే బ్రాండ్ అంబాసిడర్ డిఎస్పి ఎలా ఉంటుందో సో అలాంటిదే ఈ మన ప్రైవేట్ సాంగ్స్కి అయితే వాళ్ళ అంబాసిడర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉంటుండ్రో ఆ వీడియో ఒకసారి క్లిప్ చూసేస్తే మనము గుర్తుకొచ్చినప్పుడల్లా అనే సాంగ్ కావచ్చు, లేదంటే బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా అనే సాంగు, మళ్ళీ ఇంకా కొన్ని అంటే ఆ వీడియో తగ్గట్టుగా ఆ మ్యూజిక్ తగ్గట్టుగా అందులో ఎవరైతే యాక్టింగ్ చేస్తారో వాళ్ళైతే పర్ఫార్మెన్స్ ఆ సాంగ్ మ్యూజిక్ ఒక వంత అయితే దాంట్లో పర్ఫార్మెన్స్ చేసే దాన్ని బట్టి వీడియో కూడా చాలా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. సో 1 మిలియన్ వ్యూస్ వస్తేనే ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే అంత హ్యాపీనెస్ అని ఉంటుందని చెప్పొచ్చు. కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో సారీ ఫర్ దట్. దాని పద్ధతిలోనే చిన్న ఏజ్లోనే మంచి క్రియేటర్ ఉంటారు. అంటే లైక్ మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే లైరిక్స్ రాసేటోళ్ళు కావచ్చు, యాక్టింగ్ చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. కానీ కొన్నిసార్లు వాళ్ళకు అది ప్రూవ్ చేయడానికి టైం పడుతుంది అన్నట్టు. అలాంటి చిన్న ఏజ్లోనే ఫుల్ పాపులర్గా అయిన గను ఫోక్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆర్మీ సాంగ్ ఏదైతే ఉంటుందో చిటుకేస్తే పోయేటి ప్రాణానికి అనే సాంగ్ హనుమంతు బ్రదర్ అయితే పాడారు. ఎంత అంటే మన తెలంగాణ స్లాంగ్లో ఫుల్లీ తెలంగాణ స్లాంగ్లోనే మొత్తం లిరిక్స్ మొత్తం రాసేసి ఆ గొంతుల్లో ప్రాణం ఎంత ఉందో అంత మొత్తం ఫ్లూయెంట్గా ఏదైతే లిరిక్స్ రాశారో దానికి పాటను తగ్గట్టుగా మ్యూజిక్ కూడా ప్రాణం పోవడంతో వీడియో సాంగ్ను చూస్తే మాత్రం మీకు అర్థమైపోతుంది. చిన్న క్లిప్ చూసేయండి. మీరు క్లిప్ చూస్తుంటే మీకు అర్థమైపోవచ్చు వాళ్ళు ప్రేమించుకుంటే ప్రాణం పోయేంతట ప్రేమ ఉండంగా కూడా దేశం మీద ఏదైతే ఉంటుందో అదే ఈక్వల్లీ లవ్ స్టోరీ అనేది ఉంటుందని చెప్పచ్చు. సో ఇలాంటి సిచ్యుయేషన్ని అంటే ఒక లవ్ స్టోరీ కావచ్చు, లేకపోతే ఎమోషనల్ కావచ్చు, ఇదంతా మిక్స్ చేసేసి కెరియర్ పరంగా కానీ అన్నీ మిక్స్ చేసి ఒక ప్లేట్లో పెట్టేస్తే ఆ ప్లేట్లో ఉండే ఏదైతే రుచులు ఉందో ఆ వీడియోలో చూస్తే ఆ రుచుల్ని మీరు పొందవచ్చు.
సో లేట్ చేయకుండా అయితే ఈ వీడియోను ఒక 5గురు అయితే లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నట్టు. ఏదైనా మిస్టేక్ లేకపోతే కాపీరైట్ గిట్లా ఏమైనా ఇష్యూ ఉంటే జర కామెంట్ చేయ 4 అవర్స్లో నేను తీసేస్తాను వీడియో. అది కాకుండా నెక్స్ట్ వీడియో ఏదన్నా ఉంటే, ఏదన్నా వీడియో సాంగ్ లేకపోతే ఏదన్నా రివ్యూ కావాలనుకుంటే నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది